ఆ తర్వాత ఈ సంస్థల వెనక ఉన్న ఒక గొప్ప మహానుభావుడు చుక్కా రామయ్య గారు అంటే ఆయన కేవలం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే కాదు, మొత్తం దేశంలో కూడా ఆయన గురించి తెలియని వారంటూ ఉండరు. ఎంతో మృదు స్వభావి, సాధు స్వభావి, నాకు అత్యంత ఆప్తులు. వారిని కలిసినప్పుడంతా కూడా ఒక స్ఫూర్తిని పొందుతుంటా. అంటే కేవలం ఉత్తర భారతదేశంలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఐఐటికి వెళుతున్నారు, మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఎందుకు వెళ్ళరు అని చెప్పేసి ఒక అకుంఠితమైన దీక్షతో ఆయన సంస్థలు స్థాపించి ఈరోజు మన పిల్లలందరూ కూడా ఐఐటీలు కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు, నీట్ కావచ్చు, ఎక్కడికైనా వెళుతున్నారు అంటే ఆ ఆలోచన చేసే దార్శనికుడు చుక్కా రామయ్య గారి గురించి మనం మాట్లాడుకోవాలి. అటువంటి గొప్ప వ్యక్తి. చూడండి, ఎవరైతే మనసు పెట్టి పని చేస్తారో వాళ్ళ పేర్లే మారిపోతుంటాయి. ఆయన్ను ఐఐటి రామయ్య అంటారు. అంటే ఐఐటిలో మన పిల్లలు వెళ్ళాలన్న ఒక తపనతో ఆయన చేసిన కృషి ఆయన పేరునే మార్చేసింది. ఐఐటి చుక్కా రామయ్య అంటారు. ఇప్పుడు ఎవరు చుక్కా రామయ్య గారు అంటారు, ఐఐటి చుక్కా రామయ్య గారు. కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తితో మన కార్తీక్ గారు ఈరోజు ఈ సంస్థలను ముందుకు తీసుకువెళ్ళడం అన్నది చాలా గొప్ప విషయం.